పాతకాలం నాటి రాగి పిట్టండి. ఇదైతే బాలింతలకు కానీ అట్లాగే మెచ్యూర్ అయిన వాళ్ళకి కానీ పెడతారండి, బాగా బలం అని చెప్పి. ఇప్పుడు ఇది ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఇదిగోండి, ఇప్పుడైతే వెడల్పు గిన్నె తీసుకుని దాంట్లోకి ఒక 2-3 కప్పులు వాటర్ అయితే వేసుకోండి. వేసుకొని ఒక క్లాత్ అయితే తీసుకోండి కాటన్ది, దానికి ఇట్లాగైతే కట్టుకోండి నేను చూపిస్తున్నట్టు. ఇప్పుడు దానికోసం ఒక 2 కప్పుల పిండి అయితే తీసుకోవాలండి. ఇప్పుడు ఆ పిండిలో వాటర్, ఉప్పు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి. ఇప్పుడు వాటర్ అనేది కొద్ది కొద్దిగా వేసి కలుపుకోవాలండి. మనకి ఇట్లా ఉండైతే చాలండి, అంటే తడి పొడిగా అయితే కలుపుకోవాలి. మరీ పొడిగా అయితే కలపొద్దండి, కొద్దిగా తడిగానే కలపండి. అర్థమైందా? ఇదిగోండి చూపిస్తున్నా కదా, ఇట్లా గడ్ల గడ్లగా అవ్వాలి. ఇప్పుడు దీన్ని ఆ గిన్నెలోకి అయితే వేసేసుకుని పైన మళ్ళీ తడి నీళ్ళతో అయితే తడపాలండి. చూసారా, ఇట్లా తడుపుకోవాలి. ఇప్పుడు తడుపుకొని దాని మీద మూత పెట్టి ఈ క్లాత్ అనేది కప్పేయాలండి. అట్లా కప్పకపోతే దానికి ఉన్న కలర్ అనేది అంటుకుపోతుంది అన్నమాట. ఇప్పుడు దాన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలండి. చూసారా, ఇదిగోండి ఒక 30 నిమిషాలకి ఇదైతే పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. ఇదిగోండి ఇట్లా వీడియోలో చూపిస్తున్నా చూడండి, ఇట్లా మెత్తగా ఉడికిపోతే చాలండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి అయితే తిరగేసుకుందాం రండి. చూసారా, ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అది తీసేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా అయితే మొత్తం కలిపేసుకోవాలండి. ఇప్పుడు నేను దీంట్లో సగం అయితే కలుపుతున్నాను. ఇప్పుడు దానికోసం 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. ఇట్లా చెక్కుకుని అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదైతే మొత్తం బెల్లం వేసి కలుపుకోవాలండి. బెల్లం మొత్తం చిదిపేసుకోవాలి. ఇట్లాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని అయితే ఉండల్లాగా చేసేసుకోవాలండి. మీ ఇష్టం, లడ్డూలా చుట్టుకోవచ్చు, లేదా నేను చుడుతున్నట్టు ఇట్లా చుట్టుకొని తినేయచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. అట్లాగే మనకి కొద్దిగా బ్యాక్ బోన్ అనేది సపోర్ట్గా కూడా ఉంటుంది అన్నమాట, పాతకాలం వంటలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వండుకొని ఎట్లా కుదిరిందో నాకు కామెంట్లో అయితే చేయండి.